బట్ అంటే మీరు చాలా సినిమాలు చేశారు. దాంట్లో 'ఉసరవెల్లి' కూడా ఒకటి కదా! సో, దాంట్లో ఎన్టీఆర్ గారిది ఇంట్రడక్షన్ సీన్ ఒకటుంటది. సో, ఆయన ఎంటైర్ కెరియర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ అది. సో, దాని గురించి ఏమన్నా చెప్పగలరా? అంటే ఎలా చేశారు ఏంటి అని? యాక్చువల్లీ ఇదొక ట్రిక్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను వర్క్ చేసిన సినిమాల గురించి నాకు అసలు గుర్తుండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగుంటే అసలు గుర్తుండదు. ఏమన్నా మిస్టేక్లు ఉన్నా, ఏమన్నా దాంట్లో నేను ఇంకా బెటర్గా చేయాలి అని అనిపించినవే గుర్తుంటాయి. మీరు బాగుంది అనుకుంటే ఆటోమేటిక్గా కొంచెం మర్చిపోయి ఉంటా. వెరీ వెరీ సారీ. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ యూ టాకింగ్ అబౌట్. సో దట్ ఈస్ మై మెంటాలిటీ. బికాజ్ బాగున్నదే ఇట్ హ్యాస్ టు బి గుడ్. బట్ మిస్టేక్లు బాగా గుర్తుంటాయి. మీరు మిస్టేక్ల గురించి అడగండి, చెప్తా క్లియారిటీ ఇచ్చి ఫుల్గా ఎక్కడ తప్పు చేశాను, ఏం చేశాను. అసలు గారు ఈ చిన్న సినిమా అనుకోవచ్చు, అంటే ఎందువల్ల మీరు ఇంత పెద్ద కెమెరామెన్ ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి? అంటే నా నా మైండ్ సెట్ ప్రకారం నాకు చిన్నది పెద్దది అనేది నాకు అసలు ఐడియా లేదండి. ఎప్పుడు ఐ ఆల్వేస్ లవ్ అ గుడ్ స్టోరీ అండ్ సంబడి కమ్స్ అప్ విత్ అ గుడ్ స్టోరీ. ఒక ప్యాషన్తో నా దగ్గరికి వస్తే 100% ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నా పృథ్వీ నా దగ్గరికి వచ్చి స్టోరీ చెప్పి మ్యూజిక్ వినిపించినప్పుడు ఐ థాట్ ఇట్ గాట్ లాట్స్ ఆఫ్ పొటెన్షియల్. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ టీమ్స్. ఇప్పుడు పెద్ద చిన్న పక్కన పెడితే, ఇఫ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ డూయింగ్ ఓన్లీ బిగ్ ఫిల్మ్స్, ఓన్లీ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్, మంచి సినిమాలు రావండి ఫస్ట్ థింగ్. బికాజ్ దట్స్ ఎ వెరీ అన్హెల్తీ ఎన్వైరన్మెంట్ యాక్చువల్గా. మీరు మలయాళంలో చూస్తే ఎవ్రీబడి కమ్స్ టుగెదర్, బిగ్ స్మాల్ స్టార్లు చిన్నది ఏమి ఉండదు. దే కమ్ టుగెదర్ ఫర్ అ ప్రాజెక్ట్, come together to tell a good story, make a good film. That's a very good environment to have. సో ఈ హైరార్కీలు పెట్టుకుంటే పెద్ద సినిమాలు వస్తాయి కానీ క్వాలిటీ ఉండదు, దాంట్లో మంచి డెప్త్ ఉండదు, స్టోరీస్ ఉండవు. ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పేస్. గుడ్ ఫిల్మ్ హ్యాస్ టు హ్యావ్ ఎ స్పేస్. అది క్రియేట్ చేయాలంటే ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ టుగెదర్. బిగ్ స్మాల్ అంటే సినిమా బడ్జెట్ పట్టే కదా మనం మన రెమ్యునరేషన్ డిసైడ్ చేసుకునేది. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్. వెన్ యూ స్టార్ట్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్, ద ఇండస్ట్రీ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ద ఆడియన్స్ విల్ బి బెనిఫిటింగ్ బికాస్ దే విల్ బి ఎంటర్టైన్. దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో బిగ్ స్మాల్ అనేది నాకు యాక్చువల్లీ నా డిక్షనరీలో యాక్చువల్లీ లేదు. పృథ్వీ, చాలా కాలం తర్వాత ఒక టీజర్ లో ఒక 20 seconds సౌండ్ లేకుండా ఇచ్చారు, నెక్స్ట్ ఒక డైలాగ్ లేకుండా. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లా అనిపిస్తుంది. అంటే ఒక మదరు అంటే ఇంత బిజీ లైఫ్ లో ఫ్యామిలీని పట్టించుకోకపోవడమా, అంటే ఈ ప్రేమ అనేది ఎందుకు ఇంత, ఇప్పుడు వచ్చే కమర్షియల్ సినిమాలు మొత్తం తెలుగు ఇండస్ట్రీ దబిడే, మీరు ఇంత సైలెంట్ గా వస్తే పెద్ద సాహసమే అనుకోవచ్చు. ఈ సినిమా అంటే ఓటీటీయా థియేటర్ పరంగా అనేది కొంచెం సందిగ్ధత ఉంది. ఇది కంటెంట్ ఏ రకంగా ధైర్యం చేసి తీశారు సినిమా? అంటే ఓటీటీయా థియేటర్ అనేది కంటెంట్ డిసైడ్ చేస్తుందండి. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను అది. మీరు స్కై అనే టైటిల్తో క్యాప్షన్ చూశారు కదా, అగాధం అంత బాధ నుంచి ఆకాశం అంత ప్రేమ పుడితే అనేది. జనరల్గా చాలామంది బాధ నుంచి కోపం వస్తుంది చాలామందికి. అవుట్ ఆఫ్ పెయిన్ ఒక పాయింట్లో యాంగరే వస్తుంది చాలామందికి. కానీ దాంట్లోంచి ప్రేమ పుడితే ఎలా ఉంటుంది అనేదే మీ సినిమాలో చూపిందాం అనుకున్నా. అదే కొత్త పాయింట్ ఇందులో. అయితే ఆ కథ చెప్పడానికి మన మధ్యలో ఉండే చాలా చాలా క్యారెక్టర్లు యాక్చువల్గా ఇప్పుడు చూస్తే ఒక 10 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ చాలా అబ్నార్మల్గా, కొంచెం టాక్సిక్గా, కొంచెం సైకిక్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏవైతే ఉంటాయో ఆ సినిమాల్లోంచి నిజంగా రిలీఫ్ ఉంటుందా ఆడియన్స్కి అని అనిపిస్తుంది నాకు చాలాసార్లు. అలా అనిపించినప్పుడు ఆ పీస్ కానీ రిలాక్సింగ్ ఆ మోడ్ ఉంటుంది కదా. సినిమా అనేది యాక్చువల్లీ ఒక ఎంటర్టైన్మెంట్. అది కామెడీ అవ్వచ్చు, ఒక ఎమోషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది మనకి చెప్పడానికి క్లారిటీ ఏముంది అసలు, మనకు ఒక కథ ఉందా చెప్పడానికి అనుకుంటే
ఈ కథతో సినిమా చెప్పలేము, ఈ పాయింట్తో సినిమా చెప్పలేము అనేది ఏది ఉండదండి. ఇప్పుడు శ్రవంతి గారు చెప్పారు మీకు, ఈ టీజర్ చూసిన వెంటనే ఒక తమిళ సినిమా, మలయాళ సినిమా కాంటెంట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది అనేది. ఇట్స్ అ బిగ్ ఫిల్మ్ యాక్చువల్గా, అంటే కథ పరంగా అనమాట. కథ పరంగా నేను చెప్తున్నాను. ఇది ఎందుకు నేను సౌండ్తోనే ఓన్లీ వాయిస్ ఓవర్తో చెప్తున్నానంటే, చాలామంది టీజర్ అంటే కామెడీ ఉంటుంది అండ్ డైలాగ్స్ ఉండాలి అని చెప్తారు. నాకు ఈ సినిమా దేని గురించి చెప్తున్నాం అనేది ఒక ఆలోచన కలగాలి టీజర్ చూసిన వెంటనే. అనిపించి ఒక చిన్న వాయిస్ ఓవర్తో సౌండ్ మీదే వదులుదామని అనుకున్నాను. రసూల్ గారితో చెప్తే నీ ఐడియా చాలా బాగుంది, కొత్తగా ఉంది, నీ సినిమా నిన్ను డ్రైవ్ చేస్తుంది ఏం చెప్పాలనేది, నువ్వు కాదు నీ కథ నిన్ను డ్రైవ్ చేస్తుంది అని అన్నారు. సో ఆ పాయింట్లో టీజర్ ఇలా చేశాము. ఐ థింక్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఆకాశం అంత ధైర్యం ఉంది మీకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. సో Hi. సింపుల్ టీజర్ అయితే మీరు అన్నట్టుగానే చాలా కూల్గా ఉంది. థ్యాంక్ యూ. బట్ వాట్ ఈస్ ద ఎమోషన్ వాంటెడ్ టు సేవ్ త్రూ అవుట్ ద ఫిలిం? ఏంటే మాకు అంత కంప్లీట్గా విజువలైజ్గా ఇది కాన్సెప్ట్ అనేది ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ కథ రాద్దాం అనుకున్నప్పుడు నాకు అనిపించింది, అంటే ఎవ్రీ ఇండివిజువల్ తన లైఫ్లో 2 ఏళ్ళో 3 ఏళ్ళో లేదంటే 4-5 ఏళ్ళు, ఒక 10 సంవత్సరాలు ఒంటరితనాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. తన చుట్టూ అందరూ ఉన్నా సరే హీ హ్యాస్ టు ఫైట్ ఎలోన్. అటువంటి ఆ పీరియడ్లో ఒక పర్సన్ ఆ ఒంటరితనాన్ని ఫేస్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుంటే, ఆ లోన్లీనెస్ తను నిజంగా ఏదైనా అచీవ్ చేసేలా చేస్తుందా, లేదంటే తన లైఫ్ స్క్రూ అప్ అయిపోయి తను తానే ఎండ్ చేసుకునేలా చేస్తుందా అనేది చెప్పాలని కథ రాయాలనుకున్నాను నేను. సో ఇట్స్ అబౌట్ లోన్లీనెస్ యాక్చువల్గా. ఓకే. సో రసూల్ గారు సార్, మీరు ద బెస్ట్ సినిమాటోగ్రఫర్. మాకు అందులో అంటే మీరు చేసే ఫిలిమ్స్ చాలా ఎక్కువ మాట్లాడుతుంటే మీరు చేసేది గురించి, బట్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఓన్లీ 3 ఫిలిమ్స్. సో హోప్ మీ నుంచి మళ్ళీ ఏమన్నా డైరెక్టరల్ మూవీస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్గా ప్లాన్ చేస్తానండి. వర్కింగ్ ఆన్ దమ్. స్టోరీ డెసిషన్ మేకింగ్లోనే ఐఎమ్ టేకింగ్ మై టైమ్. ఐ విల్ డెఫినెట్లీ డూ అ ఫిల్మ్. I wanted to do many films. I will direct, yes. పృథ్వీ గారు, సినిమా అంతా ఫాస్ట్ ఫేజ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. మన సినిమాలో ఏదైనా ఒక మూమెంట్ సైలెంట్గా ఉంటే ల్యాగ్ అని వేస్తున్నారు. సో మనకి ఎవ్రీ సెకండ్ ఏదో ఒక ఎక్సైట్మెంట్ సర్వ్ చేయాలనే విధంగా సినిమాలు డ్రైవ్ అవుతున్నాయి. మోస్ట్లీ అవే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నెంబర్స్ వస్తున్నాయి. దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉండే కథనాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మనకి ఈ రెగ్యులర్ గా ఉండే ఫార్మాట్ లో కూడా శేఖర్ కమల గారు ఫ్లిప్ చేశారు, కథ చెప్పే విధానాన్ని ఫ్లిప్ చేశారు. అంతకుముందు వెళ్తే బాపు గారు, విశ్వనాథ్ గారు ఆ కోవకు చెందుతారు. వాళ్ళు కొన్ని వెరైటీస్ చేశారు, కానీ ఆ తర్వాత ఏ డైరెక్టర్ కూడా దాన్ని సస్టైన్ చేయలేకపోయారు. సో మీ టేక్ ఏంటి? ఈ కథని ఇంత స్మూత్నింగ్ గా చెప్పాలి అని అనుకోవటానికి గల కారణం ఏంటి? కథని ఇలానే చెప్పాలి? అదే ఇందాక అడిగిన దానికి కూడా చెప్పాను. ఇది ఇంత ఫాస్ట్ వరల్డ్లో, ఇంత టాక్సిక్ వరల్డ్లో ఒక రిలీఫ్ కావాలి ప్రేక్షకుడికి. ఆ రిలీఫ్ మ్యూజిక్ ఇస్తుంది, కథ ఇస్తుంది, సినిమాలో ఉన్న 24 క్రాఫ్ట్స్ ఇస్తాయి. ఈ 24 క్రాఫ్ట్స్ ని కరెక్ట్ గా యూజ్ చేస్తే ఇది చిన్న కథ, ఎమోషనల్. ఇది ల్యాగ్ అనే పదానికి మీ డెఫినేషన్? ల్యాగ్ అనేది మనం ఎంగేజింగ్ గా చెప్పలేదు అనుకోండి ఒక కథని. ఈ సినిమాలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసి చెప్పలేదు అనుకోండి, అది బిగ్ కమర్షియల్ ఫిల్మ్ కూడా ల్యాగే ఉంటుంది. చాలా మందికి ఆ క్రాఫ్టింగ్ తెలియక ఫెయిల్ అవుతుందేమో కానీ ఆడియన్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఆడియన్స్ మంచి సినిమా ఇస్తే శేఖర్ కమల్ గారి సినిమా చూశారు, చిరంజీవి గారిది హై వోల్టేజ్ సినిమా చూసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్, అదే శేఖర్ కమల్ గారు చిరంజీవి గారి సినిమాతో రిలీజ్ చేశారు శంకర్. ఆ సినిమా చూసారా, ఆనంద్ కూడా చూశారు. సో ఇందులో కమర్షియల్ కాదని చెప్పడానికి ఏమి ఉండదండి. మనం ఎంగేజింగ్ గా చెప్పగలగాలి.
ఆ కథని. వీళ్ళతోనే ఈ కథ చెప్పడానికి కారణం ఏంటి? ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా సీజనల్ ఆర్టిస్ట్‌కి ట్రై చేసి వీళ్ళ వరకు వచ్చారా? లేదంటే స్ట్రెయిట్‌గా వీళ్ళతోనే చెప్దాం అనుకున్నారా? అలానే ఉండదండి. ఒక కథ రాసుకున్న తర్వాత ఇట్స్ ఎ జర్నీ అనమాట అండి. కథ కొంతమందిని చూస్ చేసుకుంటారు యాక్చువల్‌గా. డైరెక్టర్ చూజ్ చేసుకుంటారు. లేదు లేదు. డైరెక్టర్ చిన్నోడు కథ ముందు. నిజంగానండి. కథ ఏంటంటే చాలా అనుభవాల నుంచి మనం మనం చూసే పర్సెప్షన్ నుంచి కథ వస్తుంది. చుట్టూ ఉన్న సొసైటీలోంచి మనం ఏరుకుంటూ ఉంటాం కథకి. అప్పుడు డైరెక్టర్ అనేవాడు ఒక ఇండివిజువల్ డైరెక్టర్ చూసే యాంగిల్ ఉంటుంది కదండి. దానికి చాలా పర్సెప్షన్స్ ఉంటాయి. అప్పుడు కథ పెద్దదే. కథ చూస్ చేసుకుంటుందండి. సందీప్ రెడ్డి కూడా అన్నారండి ఒకసారి, స్టోరీ ఎప్పుడు అందరినీ చూస్ చేసుకుంటుంది. అంటే ఆయన చాలా మందిని ట్రై చేశానని కూడా చెప్పారు. డెఫినెట్ గా. సో మీరేమన్నా అలాంటి ఎక్సర్సైజ్ జరిగిందా, లేకపోతే స్ట్రైట్ అవే వీళ్ళతోనే వెళ్దాం అనుకున్నారు? లేదండి, డెఫినెట్ గా. అది ఎంత మంచి జర్నీ అంటండి ఫిల్మ్. మేము చాలా చిన్నగా స్టార్ట్ చేసి రసూల్ గారితో వచ్చి, సురేష్ రాజ్ గారితో వచ్చి ఇలాగా మీ ముందు కూర్చోవడం అనేది ఎవ్రీ డే దిస్ ఫిల్మ్ బికేమ్ బిగ్ అనమాట అండి. ఏ రోజు లెట్ డౌన్ లేదు. అఫ్ కోర్స్ హికప్స్ ఉన్నాయి, ఫిల్మ్ మేకింగ్ లో హికప్స్ ఉంటాయి అందరికి. స్టోరీ టెల్లింగ్ లో మనం హానెస్ట్ గా ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు ఎన్ని హికప్స్ ఉన్నా, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కానీ ఈ కథ మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటుంది. అలా హానెస్ట్ గా కథ చెప్పాం కాబట్టి ఇక్కడ వరకు వచ్చి మేము ముందు కూర్చున్నాం, సినిమా ఫినిష్ చేసి అని కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను నేను. థ్యాంక్ యూ. పృథ్వీ గారు, స్క్రీన్ ప్లే, కథ, మాటలు, దర్శకత్వం, నిర్మాత, ఇన్ని క్రాఫ్ట్ ఎట్లా మేనేజ్ చేశారు సార్? అలానేం లేదండి. ప్రొడ్యూసర్ అంటే నాగిరెడ్డి గారు. నాగిరెడ్డి అన్న చాలా సపోర్ట్ చేశారు. నేను మురళి మేమేంటంటే అండి, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉండి సినిమాకి సంబంధించి క్రాఫ్ట్ అన్నీ తెలుసుకోవాలి. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఎలా ఉంటారు, అసలు ప్రొడ్యూసింగ్ సినిమా డైరెక్ట్ చేయాలంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలండి ఫస్ట్. మనం విత్ ఇన్ ద బడ్జెట్ చేయాలి, కంట్రోల్ బడ్జెట్లో చేయాలంటే. అలా అని ఫస్ట్ బ్యానర్ రిజిస్టర్ చేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్ తీసుకుని మనం రిస్క్ చేయాలి అనే పాయింట్లో స్టార్ట్ అయిందండి ఇది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం గురించి మీరు అడుగుతున్నారు కదా. ఒక డైరెక్టర్కి కథ చెప్పడం అంటూ వస్తే మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేయడం కూడా వస్తుందండి యాక్చువల్గా. అది రావాలి కూడా. అందుకని ఇదంతా ట్రై చేశాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. పెద్ద పెద్ద హీరోల పోస్టర్లు పెడుతుంటేనే ఆడియన్స్ థియేటర్ అని పరిస్థితి. ఇవాళ తమ్ముడుతో సినిమా తీశారు, ఏంటి తీయటానికి ఏంటి? తమ్ముడని తమ్ముడు పెట్టుబడి పెట్టారా, లేకపోతే తమ్ముడు కోసం కథ రాసుకున్నారా? లేదండి, ఒక ఎక్స్ప్రెషన్ అండి కథ చెప్పడానికి. ఆ ఎక్స్ప్రెషన్ కోసం కథ రాశాను. ఆ కథ ఒక్కడితో స్టార్ట్ అయ్యి, నాతో స్టార్ట్ అయ్యి, ఇక్కడ ఈ హాల్లో ఎంతమంది ఉన్నాం? ఆల్మోస్ట్ 200 మెంబర్స్ ఉన్నారు కదా. 200 మెంబర్స్ అటెన్షన్ పే చేస్తున్నారు కదా ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఇదే బిగ్ సక్సెస్ అనుకుంటున్నాను. ఇది తమ్ముడిని పెట్టి సినిమా తీసానా, నేను చేశానా, ఎవరనేది కాదండి. కథ తీసుకొచ్చింది ఇక్కడ వరకు, అంతే. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. అలా అనుకుంటే మీకు నెక్స్ట్ స్టేజ్ లో ఇంకా కొన్ని రివీల్ చేయబోతున్నాం. కొన్ని పబ్లిసిటీ, మ్యూజిక్ రిలీజ్ అప్పుడు, టీజర్ రిలీజ్ అప్పుడు ఎవరెవరు దీనికి ఎలా వచ్చారనేది కూడా మీకు తెలుస్తుంది. హీరో గారు, ఏంటి సార్ అన్నయ్య డైరెక్షన్ ఎలా ఉంది? బాగా చేశాడట.